ప్రయాగ్రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు భారీగా వస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సంబరం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. లక్షలాదిగా వస్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాగ్రాజ్లో 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా నమోదైంది. కొన్ని వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల పాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్నారు. వేలాది కార్స్, ట్రక్స్, బసెస్ రోడ్డుపైనే ట్రాఫిక్ లోనే నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్ వెళ్లే వాహనాలను కొన్ని కిలోమీటర్ల ముందుగానే ఆపివేస్తున్నారు అధికారులు. ఇప్పటికే యూపీ, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో వాహనాలను నిలిపివేశారు. కట్నీ, జబల్పూర్, మైహర్, రేవా జిల్లాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణాలను మధ్యలోనే రద్దు చేసుకొని తిరిగి ఇంటి ముఖం పట్టేవారు కూడా కనిపిస్తున్నారు. 2 రోజులుగా సేమ్ పరిస్థితి ఉందంటున్నారు భక్తులు. 5 కిలోమీటర్ల ప్రయాణానికి 5 గంటల సమయం పడుతోందని వాపోతున్నారు. ప్రయాగ్రాజ్ కు దారి తీసే వారణాసి, లక్నో, కాన్పూర్, రేవా మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్రాజ్ కు దారి తీసే 7 ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ని 20 కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో పుణ్య స్నానాలు ఆచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు, ఆహారంతో పాటు తాత్కాలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14 వరకు ప్రయాగ్రాజ్ సంఘం రైల్వే స్టేషన్ ని మూసివేయాలని నిర్ణయించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రయాగ్రాజ్ కు వెళ్లే జాతీయ రహదారుల్లో విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. 48 గంటలుగా ట్రాఫిక్ లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు పేర్కొంటున్నారు. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని వాపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన ప్రయాణికులందరూ కూడా పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి అసలు ఇంతటి ట్రాఫిక్ జామ్? అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా పరిగణిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటి? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? అలాగే గవర్నమెంట్ ఏం చెప్తోంది? ఎస్ సౌజన్య, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అంటున్నారు, కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మహాకుంభమేళాకు భక్తులు వస్తున్నారనేది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే జనవరి 13వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. సో ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే కోట్లాది మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఖచ్చితంగా లక్షలాది వాహనాల్లో వాళ్ళు రావాల్సిందే. ఇప్పుడు ఆ వాహనాలన్నిటికీ ప్రత్యేకంగా ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వాహనాలు వస్తున్నాయి. దాంతోనే ఈ ట్రాఫిక్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా మనం చూసాం, ఎప్పుడైతే జనవరి 13వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ మహాకుంభమేళాకు మొదట్లో కొంత తక్కువగానే భక్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత రోజు రోజుకు క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక ప్రత్యేకంగా మౌని అమావాస్య కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని ఈ పవిత్రమైనటువంటి స్నానం ఆచరించేందుకు వచ్చేటటువంటి వాళ్లకు మరికొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు కూడా చూసుకుంటూ జనం ఎవరైతే భక్తులు పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో ఇప్పుడు చూస్తే మాత్రం ప్రత్యేకంగా గత 2 రోజులను మనం అబ్జర్వ్ చేస్తే, అంటే సాటర్డే, సండే వచ్చాయి. సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక మళ్ళీ ఏదైతే ఫిబ్రవరి 26వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నార్త్లో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కూల్స్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి వెళ్ళి రావాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోనే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఏదైతే ప్రయాగ్రాజ్కు వెళ్ళాలంటే ఏ విధంగానైతే మొత్తం 7 రహదారులు ఉన్నాయి. ఈ 7 రహదారుల్లో కూడా పరిస్థితి ప్రస్తుతం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే శుక్రవారం రోజు బయలుదేరి ప్రయాగ్రాజ్ చేరుకున్నారో వాళ్ళు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరికొంతమంది ప్రయాగ్రాజ్కు రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఈ లక్షలాది వాహనాలను అటు మిగతా పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి వస్తున్న క్రమంలో అక్కడ కూడా ఆపేస్తున్నారు. ప్రధానంగా ఈ ఎఫెక్ట్ మధ్యప్రదేశ్ నుంచి యూపీకి కనెక్ట్ అయ్యేటటువంటి హైవేల పైన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా పుణ్యస్నానాలు ఆచరించాలని బయలుదేరినటువంటి వాళ్లకు కొంత చేదు అనుభవమే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దలు కావచ్చు, తమ పిల్లల్ని వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరినటువంటి వాళ్ళు మార్గ మధ్యంలో కొంతమంది తిరుగు ప్రయాణం అవుతుంటే మరికొంతమంది ఖచ్చితంగా వెళ్ళి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ రహదారుల పైన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో
కొంత వసతులు ఏర్పాటు చేస్తున్నారు ఏదైతే అక్కడికి వచ్చి. సో దాంతో అక్కడ కొంత సేద తీరుతున్నప్పటికీ కూడా గమ్యానికి ఎప్పుడు చేరుతామనేది మాత్రం కొంత గందరగోళంగా కనిపిస్తుంది. దాంతోనే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్గా రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి అధికారులు, మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి అధికారులు, పక్కనే ఉన్నటువంటి పంజాబ్, మరోపక్క హర్యానాలకు సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి. వాస్తవానికి మొదట్లో ఎక్కువగా రైళ్లలో వచ్చారు, కానీ ఇప్పుడు స్వయంగా అంటే ఏదైతే ప్రయాగ్రాజ్కి వచ్చేటటువంటి వాళ్ళు పక్కనే ఉన్నటువంటి అయోధ్య, ఆ తర్వాత వారణాసి, అంటే ఈ ముగ్గురిని కూడా ఈ 3 ప్రాంతాలను దర్శించుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో కనిపిస్తున్నారు. స్వయంగా ప్రతి ఒక్కరూ ఎంతటి దూరమైనా సరే వాళ్ళు వెహికల్స్లోనే ఇక్కడికి రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సౌత్ నుంచి కావచ్చు, నార్త్ నుంచి కావచ్చు, ఈ ప్రయాగ్రాజ్ వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో దాని ఎఫెక్ట్ ఇప్పుడు ట్రాఫిక్ రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అయితే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద సైతం పెరుగుతున్నటువంటి భక్తులను కంట్రోల్ చేసేందుకు కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు సూచనలు ఇస్తూ పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకం జరగకుండానైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రోడ్లపైనే ఉండిపోయినటువంటి ఎవరైతే ఆ వాహనాల్లోనే ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు, అక్కడే చిక్కుకుపోయినటువంటి వాళ్ళు మాత్రం ముందుకు వెళ్ళాలా లేదంటే తిరిగి వెనక్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.